ఒక్కసారి కూడా మీకు పార్టీ బీఫామ్ రాలేదు. ఈ పార్టీ నాది కాదు. రాజ్యసభ సీట్ చాలా మందికి వచ్చింది, మీకెందుకు రాజ్యసభ సీట్ ఇవ్వలేదు? పార్టీ బయట నుంచి వచ్చినటువంటి కొత్త వాళ్ళకి లాస్ట్ 1 month బయటికి రాలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ పోతే నష్టం జరగదు. నమస్తే సరిగా పెట్టకపోతే కూడా మీరు కారణం కదా. ఎవరు? బండి సంజయ్ తీసాడు. అమిత్ షా కూడా మారి. మోడీ అంటే వాట్? ఆఫ్టర్ మోడీ వాట్? పార్టీలో ఎవ్వరు కూడా అతి పవర్ఫుల్గా సంఘ నేపథ్యం ఉన్న వాళ్ళు టికెట్ దక్కకపోతే సంఘం ఏం చేస్తుంది మరి? నాకు అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలు మిమ్మల్ని ఎందుకు గుర్తించడం అంటే మీరు అనుకున్నంత సులువుగా కాదు మాట్లాడడం. మీరు చేరికలకు వ్యతిరేకం అంటారా? సలహాలు ఇస్తే ఎవరైనా ఇవ్వచ్చు, భరత్ కూడా ఇవ్వచ్చు. రియల్ సంతోషం ఉన్న మీ అవకాశాలు దెబ్బ కొడుతున్నారు. మీరు చెప్తున్నారు ఈ ప్రచారం. అధ్యక్షుడుగా ఆయన కేవలం నామమాత్రం అధ్యక్షుడు అంటున్నారు. ఇక మీరు ఏది పెడితే అది పెడితే నేనేం చెప్పాలి? మిస్అండర్స్టాండింగ్ జరిగిందా మోడీ, అమిత్ షా, మురళీధరరావు మధ్య? అపశకునం మాటలు మాట్లాడదు. 10 సంవత్సరాల రూలింగ్ తర్వాత కూడా ఇంకా ముస్లింలను పట్టుకుని ఓట్లు అడిగే పరిస్థితి ఎందుకుంది? ముస్లింలు, ఈ ముస్లిం ఏంటి అసలు? అది కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చరిత్రలో అతి తక్కువ సీట్లు కాంగ్రెస్ కు రాబోతున్నాయి. టీకే శివకుమార్ ఆయన పార్టీలోకి ఆహ్వానించారంటారు. నాకు ఇబ్బంది, ఆయనకి ఇబ్బంది. ఉస్మానియాలో బుల్లెట్ దిగింది సిద్ధాంతం గురించి. ఈ పార్టీ నా గురించి సరిగా ఆలోచించని వాళ్ళది. ఎల్మకులలో పుట్టడం వల్ల ఏమైనా డిసడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నారా? మనం హత్య కూడా చేయాలని భావించిన వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడరు. బండి సంజయ్ని కంటిన్యూ చేస్తుంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చి ఉండేవి. స్థానిక ఎన్నికలలో కూడా మా భవిష్యత్తు ఉండదు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మోడీ గ్యారంటీ వాళ్ళు బీజేపీ గ్యారంటీ అనొచ్చు కదా. ఆఫ్టర్ మోదీ వ్యాక్యూమ్, శూన్యత. మోడీ షాలు సంఘం డిక్టేట్ చేస్తున్నారా? అమిత్ షా ఏది చెప్తే అదే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి ఎప్పుడు తగ్గడు. మోడీ, అమిత్ షా మాత్రం చాలా పవర్ఫుల్. నా ఘోరమైనటువంటి శత్రువులు కూడా మాట్లాడేటువంటి ప్రశ్న కాదు.